నిజామాబాద్ జిల్లాలో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం రేపింది. నవీపేట మండలం ఫకీరాబాద్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతురాలి ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. ఒక చేయి నరికారు, మరో చేతి వేళ్లను తీసేశారు, తల మొండెం వేరు చేశారు. అతి కిరాతకంగా చంపి బాసర మెయిన్ రోడ్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు డాగ్ స్క్వాడ్ చేరుకున్నారు. నెల రోజుల వ్యవధిలో 2 మహిళలను ఇలాగే హత్య చేశారు. నిజామాబాద్ జిల్లాలో మహిళ హత్య సంచలనం రేపుతోంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివార్లో మొండెం లేని మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. మహిళ ఒంటిపై ఎలాంటి ఆచ్ఛాదన లేదు. ఒక చేయి నరికారు, మరో చేతి వేళ్లను తీసేశారు, తల మొండెం వేరు చేశారు. అతి కిరాతకంగా చంపి బాసర మెయిన్ రోడ్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు డాగ్ స్క్వాడ్ చేరుకున్నారు. నెల రోజుల వ్యవధిలో 2 మహిళలను ఇలాగే హత్య చేశారు. నిజామాబాద్ జిల్లాలో మహిళ హత్య సంచలనం రేపుతోంది. హత్యకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలకుమార్ ఉన్నారు. బాలకుమార్, స్వాతి, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశారు. తలను మొండెం విడిగా చేసి చేతి వేళ్లు తొలగించారు. అది అత్యంత భయంకరంగా ఉంది. దృశ్యాలు కిరాతకంగా హత్య చేశారు. నవీపేటలో వరుస హత్యలు జరుగుతున్నాయి. నెల వ్యవధిలో 2 మహిళల్ని ఇదే విధంగా వివస్త్రం చేసి హత్య చేసిన ఉదంతాలు వెలుగు చూశాయి. అందులో ఒక పురుషుడు కూడా ఉన్నారు. అతన్ని కూడా హత్య చేసి గోనె సంచిలో కట్టే నవీపేట శివారులో పారేశారు. ఈ విధంగా నెల వ్యవధిలో 3 హత్యలు జరగడం మాత్రం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అయితే ఎక్కడో హత్య చేసి బాసర వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఈ మృతదేహాల్ని పడేస్తుండడం మాత్రం పోలీసులు కలవరాలకు గురి చేస్తుంది. అయితే ఈ రోజు జరిగిన హత్య మాత్రం పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఎక్కడో హత్య చేసి మహిళను అతి కిరాతకంగా హత్య చేసి అక్కడ రోడ్డు పక్కన పారేయడం మాత్రం పోలీసులు ఈ కేసుని చాలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కొద్దిసేపటి క్రితమే సంఘటన స్థలానికి కూడా చేరుకున్నారు. ఆ హత్యకు గల కారణాలు ఏంటి, మహిళకు సంబంధించిన వివరాలని ఆరా తీసే పనిలో ఉన్నారు. డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అక్కడ ఎక్కడ హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చారు, ఈ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంది, అసలు ఎవరు ఈ హత్యలకు పాల్పడుతున్నారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 3 బృందాలను కూడా ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. స్వాతి, మళ్ళీ అదే రిపీట్ అవ్వడం, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారా? అసలు ఎలా చూడాలి దీన్ని? లోనే ఈ హత్యలు జరుగుతున్నాయి. వరుసగా నెల వ్యవధిలోనే 3 హత్యలు అంటే తీవ్ర పోలీసులన్నీ కలవరానికి గురి చేసే అంశం. ఒకే తరహాలో ఈ మర్డర్స్ ఉంటున్నాయి. అంటే మొన్న ఇటీవల ఒక మహిళను హత్య చేశారు. ఆ మహిళకు సంబంధించి వివస్త్రం చేసి అతి కిరాతకంగా హత్య చేసి కాల్ చేశారు. తాజాగా మరో మహిళని మొండెం లేకుండా అక్కడ హత్య చేసి అక్కడ పడేశారు. అంటే వేరే వేరుగా ఉన్నప్పటికీ మోటో ఒకటే ఉంటుంది అనేది మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వ్యక్తిని కూడా హత్య చేసి ఆ గోనె సంచిలో పడేయడం మాత్రం వేరువేరుగా ఉన్నప్పటికీ మోటో మాత్రం ఒకటే ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ.